హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నాకు ఫుల్ కోల్డ్ కాఫ్ అనమాట. అసలు వంట చేసే ఓపిక కూడా లేదు. బాగా హెడేక్ ఉంది. సో నేను ఈరోజు ఇంకా బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఏం ఆర్డర్ పెట్టుకున్నాను, టేస్ట్ ఎలా ఉందో మీ అందరికి కూడా చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. కోల్డ్ అయితే నాకు చాలా ఘోరంగా ఉంది అసలుకి. అందుకే వీడియోస్ కానీ లైవ్ కానీ ఏది చెయ్యట్లేదు. జస్ట్ ఇప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకున్నాను. ఏం తెచ్చుకున్నానో మీ అందరికి చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అలాగే టేస్ట్ కూడా ఎలా ఉంది, కాస్ట్ ఎంతనో అంతా నేను మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. నేను వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా తనిష్క వీడియో తీసేదేమో మా తనిష్క అనమాట. ఈ క్రెడిట్ అంతా మా తనిష్కకే అనమాట. తనిష్కకి కొంచెం తగ్గింది, బెటరే, బాగానే ఉంది. ఇప్పుడు నేనే సిక్ అయిపోయినాను అంతే. థ్యాంక్ యూ. అయితే మేము ఇప్పుడు సతీబాబు బిర్యానీ తెప్పించుకున్నాము. యాక్చువల్గా ఇది మనకి లుల్లు దగ్గర ఉంది, కేపీహెచ్పిలో, ప్లస్ ఇక్కడ ఉప్పల్లో కూడా ఉంది అనమాట. ఇక్కడ ఉంది చూడండి, మూసాపేటలో ఉప్పల్లో కూడా ఉంది. మా ఉప్పల్లో ఉంది కాబట్టి నేను తెప్పించుకున్నాను. ఉప్పల్లో పక్కన కొత్తగా పిస్తా హౌస్ ఇంకా సత్యబాబు బిర్యానీ వచ్చింది. ఇద్దరు ఫ్రెండ్స్ 600 పట్టింది అనమాట. మొత్తం మేము ఏమేమి తెప్పించుకున్నాము. సో సత్యబాబు బిర్యానీ దానిలో మనకి ఇది బాదాం మిల్క్ ఫేమస్ అనమాట. టేస్ట్ సూపర్ ఉంటుంది. మధ్య మధ్యలో బాదామ్స్ తగులుతూ ఉంటాయి. ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు కూడా కొనుక్కోండి. ఇది సపరేట్ గా కొంటే 110 రూపీస్ అనుకుంటా. నేను ఇప్పుడు కాంబోలో కొన్నాను. దీనిపైన 100 ఉంది. కాజు ఉంటుంది, తాగుతానే కాజు ఉంటది, బాగుంటది అనమాట. బాదం మిల్క్ స్వీట్ ఉంటది. అక్కడ తిన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది కూడా తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను బిర్యానీ అనమాట. బిర్యానీ నార్మల్ గా మనము సింగిల్ ప్లేట్ అలా తీసుకుంటే ఇలా మంచిగా ఇస్తారాకులో ప్యాక్ చేసి ఇస్తారనమాట. లేదు మనము జంబో ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్ అట్లా తీసుకుంటే మంచి ఒక పెద్ద బాక్స్ ఉంటుంది, బాక్స్ లో పెట్టిస్తారు. ప్యాకింగ్ అయితే సూపర్ ఉంటుంది. ప్యాకింగ్ అయితే మనం 100/100 ఇవ్వచ్చు. పొద్దున హల్దీరామ్స్ కి ఎంత మంచి స్పెషల్ గా వచ్చిందో. నెక్స్ట్ మనం చికెన్ పకోడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఫేమస్. వామ్మో, నేను ఇప్పుడు ఇది తింటే అని అప్పటిలాగా ఎట్లా మోషన్స్ అవుతాయి అబ్బా. మా తనిష్కి ఏమైందంటే చాలా ఎక్కువ తిన్నది, అందుకే మోషన్స్ అయినాయి. ఎంత తినాలో అంత లిమిట్ లో తింటే ఏం కాదు. చికెన్ పకోడా అనమాట. అక్కడ ఎంబి దగ్గర, మన దగ్గర కాదు. నెక్స్ట్ దీనిలో ఆనియన్స్ ఇచ్చిండ్రు, లెమన్స్ ఇచ్చిండ్రు. ఇంత స్టైల్ ఇస్తుండ్రు. ఫస్ట్ మనం ఏమేమి వచ్చినాయో మనం పెట్టుకొని చూద్దాం. బిర్యానీ దీనిలో వేద్దాం. మంచిగా ఇస్తరాకులోనే పెట్టిస్తాడు. పెద్ద ఇస్తరాకు ఇది. కొంచెము ఈ సత్యబాబు బిర్యానీలో కొంచెం ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. నేను పెట్టుకుంది అయితే ఫ్రై పీస్ బిర్యానీ. అబ్బా, చికెన్ ముక్కలు ఎంత పీస్ కూడా చూడండి ఎంత బాగా. చికెన్ ముక్కలు మంచిగా ఉన్నాయి. ఎట్లుంది? స్పైసీగా బాగుంది. నేను అందుకే పెట్టుకున్నాను. ఇస్తాడు నా నోరు ఇప్పుడు డ్రాగన్ లాగా ఫైర్ వచ్చేస్తుంది ఏమన్నా. నెక్స్ట్ చికెన్ పకోడా. వామో, నేను తిన్నాను, మోషన్స్ అవుతాయి కదా. చికెన్ పకోడీ అంటారు అక్కడ. అప్పుడైతే చికెన్ పకోడీలో మస్తు కాజులు ఇట్లా స్ప్రింకిల్ లాగా వేసిండ్రు. కాజు చికెన్ పకోడీ. సీజర్ ఏది? సీజర్ తెచ్చినా తెచ్చినా ఇప్పుడు దొరకట్లేదు. దీన్ని చించడమే ఇంకా. తేలేవు, దాని కింద ఉందే మన. దేని కింద? బిర్యానీ కింద. అయ్యో సీజర్. మేము మర్చిపోయినా సీజర్ తెచ్చుకోవడం. అయ్యయ్యో, బాక్స్ రివర్స్ లో ఓపెన్ చేసినాం. అమ్మో, మిరపకాయలు ఉన్నాయేమన్నా. నింగనమాకులు. ప్యాకింగ్ అయితే సూపర్ గా ఉంటది. కాజు స్వీట్ డబ్బాలాగా వచ్చింది. కాజుస్ తోటి ఇస్తాడు. టేస్ట్ సూపర్ గా ఉంటది. సూపర్ గా ఉందని మరి ఎక్కువ తినకండి, మోషన్స్ అవుతాయి. మా తనిష్కి ఒక రోజు అట్లే తిని మొత్తం మోషన్స్ అయినాయి. టేస్ట్ చూడండి, ఇక కాజు తోటి ఉంటది టేస్ట్. అన్ని నువ్వే తింటావు, ఫస్ట్ నువ్వే టేస్ట్ చేస్తావు, నాకు ఇవ్వవా? ఎట్లుంది? బాగుందో? ఇది మనకు 200 చేంజ్ పడ్డది. ఇది కూడా బిర్యానీ కూడా 200 చేంజ్.
ఇప్పుడు మనము 400 కదా మొత్తము. ఇది టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. అప్పుడు నాకు షేప్ నచ్చింది. తినకు. ఏం తినొద్దు? బిర్యానీ. మళ్ళీ ఇది ఇప్పుడు నేను వీళ్ళకి రివ్యూ ఇవ్వాలి కదా ఎట్లుందో. ప్లేన్ది తిను. అదే పీస్ తో ఇట్లా జస్ట్ జరుపుకొని తిని చూపిస్తా టేస్ట్. ఎగ్ మా తనిష్క కోసమే నేను తిన్నాను, మా తనిష్కకే. ఇది నేను ఫ్రై పీస్ బిర్యానీ పెట్టుకున్నాను. నార్మల్ మసాలా అంతా కింద ఉంటుంది, నేను మీకు టేస్ట్ చేయడానికి చూపిస్తున్నాను. వాళ్ళలాగా తింటా అనుకున్నా. హౌ 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 గ్రేవీలు వేసుకొని యాక్చువల్ నాకు కోల్డ్ ఉంది కాబట్టి నాకు స్పైసీ అయితే కరెక్ట్ సెట్ అయింది. కానీ మా తనిష్క అంత స్పైసీగా తినదు కాబట్టి వైట్ ఎక్కువ పెట్టేసేస్తా. మీకు ఒకటి చెప్పాలా, ఈరోజు మా మమ్మీ అన్న పొద్దున నాకు ఈరోజు హాట్ గా బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకొని గ్రేవీస్ వేసుకొని తినాలని ఉందని ఇంత సప్పది నా కోసంకి చేసింది. ఇప్పుడు వైట్ అంతా మా తనిష్కకు పెట్టి కింద మసాలా తోటి మొత్తం నేను తింటాను అనమాట. ఇప్పుడు ఎట్లా తింటాలో ఇది టేస్ట్ చెప్తాను. నేను చేస్తా నువ్వు వీడియో తినన్ను. ఆగు, నేను చేసి చెప్పిన తర్వాత నువ్వు కాజు ఉండాలి కదా, తాగుకుంటానే నమ్మలాలి కాజుని. అది కొంచెం రిఫ్రెష్ గుండాలని ఇస్తారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ఖచ్చితంగా ఫ్రై పీస్ బిర్యానీ, ఇది ఫ్రై పీస్ బిర్యానీ వదిలేసిన కాజు పకోడా, ఈ బాదం మిల్క్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ ఉంది. మీకు ఇట్లే నేను వెరైటీ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిని రివ్యూస్ చెప్పాలి అని, ఇలాంటి వీడియోస్ చేయమని చెప్పాలంటే కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా నేను అలాంటి వీడియోసే చేస్తానన్నమాట. వెరైటీ ఫుడ్స్ అన్నీ ఆర్డర్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్తాను. మీరు ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి. మెజారిటీ చూసుకొని నేను నెక్స్ట్ రేపు కూడా ఏదైనా ఒకటి ఆర్డర్ పెట్టుకొని దాని రివ్యూస్ ఇస్తూ ఉంటాను. మీకు ఒక జోక్ చెప్పాలా, మా డాడీ ఎందుకు కెమెరా ఆన్ చేయలేడండు, ఎందుకంటే ఏం చెప్పినానంటే కరెంటు పోయింది కెమెరా ఆఫ్ అయిపోయింది అని జోక్ చెప్పాడు. కాల్ చేసి చెప్తాడు. ఇదే అండి ఈరోజు వీడియో. నాకు అస్సలు చేతన అవ్వట్లేదు, ఇంకా ఏదో చెయ్యాలి అన్నట్టు, ఏదో చెయ్యాలి వీడియో అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను. మార్నింగ్ కూడా టిఫిన్ హల్దీరామ్స్ లో బయట తెప్పించుకున్నాను. అస్సలు కోపిక లేదు. హల్దీరామ్స్ లో టిఫిన్ చేసేసి ఇంకా పడుకున్నాను అనమాట, టాబ్లెట్ వేసుకొని. ఇప్పుడే లేచి మళ్ళీ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటున్నా. ఈరోజు నేను మా తనిష్కనే, మా హస్బెండ్ లేడు, అందుకే ఇంకా మేమే అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకొని తింటున్నాము. ఇక నైట్కి అయితే ఏం ఆర్డర్ పెట్టుకోము, లేచి చేసుకొని తింటే. ఇప్పటికే 2 times ఆర్డర్ పెట్టుకున్నాను అంతే. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ టేస్టీ బిర్యానీ.